ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ఈ సాధారణ వస్తువులు కత్తెర, గోర్లు కత్తిరించే కత్తెర, ఫ్రిడ్జ్, ఫోన్ ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఎందుకు లక్షల మంది వాడినా ఆలోచించింది మాత్రం ఒకరే? ఒక చిన్న ఆలోచన ఎలా ప్రపంచాన్ని మార్చగలదో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఆవిష్కరణల కథ కాదు. ఇది మనిషి మెదడు మరియు మనసు ఎలా పనిచేస్తాయో అనే చెప్పే అద్భుత విశ్లేషణ. చిన్న ఆలోచన పెద్ద మార్పవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్యా టాక్స్ టుడే, వేర్ మోటివేషన్ మీట్స్ యోర్ డ్రీమ్. ఇక్కడ మనం మన జీవితాన్ని మార్చే ఆలోచనలు, ప్రేరణలు, నిజమైన కథలు పంచుకుంటాం. అలాగే ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తర్వాత వచ్చే మోటివేషనల్ వీడియోస్ మిస్ కాకుండా చూడటానికి. ఇక ఆలస్యమెందుకు, మన ఈరోజు వీడియోలోకి నేరుగా వెళదాం. కాని వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక పంచుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలే నాకు తరువాత వీడియోకి ఇన్స్పిరేషన్ అవుతాయి. వీడియో ఈజీగా అర్థమవటానికి ఈ సబ్జెక్ట్ని 5 భాగాలుగా డివైడ్ చేశాను. మొదటిగా పార్ట్ 1. ప్రతి ఆలోచన బాధ లేదా ఆసక్తి నుండి మొదలవుతుంది. ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక చిన్న సమస్య ఉంటుంది. కత్తితో వస్తువులు కట్ చేయడం కష్టమైందే, కత్తెర పుట్టింది. ఆహారం పాడైపోతోందే, ఫ్రిజ్ పుట్టింది. దూరంలో ఉన్నవారితో మాట్లాడలేకపోయాం, టెలిఫోన్ పుట్టింది. ఒక వ్యక్తి ఇలా ఎందుకు జరుగుతోంది అని అడిగినప్పుడు అక్కడే సృజనాత్మకత మొదలవుతుంది. బాధ మనకు దిశ ఇస్తుంది. ఆసక్తి అంటే క్యూరియాసిటీ మనకు రెక్కలిస్తుంది. ఎలా? ఈ ఒక్క మాటే ప్రతి సృష్టికి ఆరంభం. నౌ వి మూవ్ ఆన్ టు పార్ట్ 2. సృజనాత్మకత వెనక సైకాలజీ. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, మ్యాజిక్ కాదు. మన మెదడు పాత ఆలోచనలను కొత్త రీతిలో కలిపే శక్తి. డైవర్జెంట్ థింకింగ్. ఇది మన ఊహాశక్తి. విచిత్రమైన కలయికలు మనసులో ఊహించడం. ఉదాహరణకు, 2 బ్లేడ్లు కలిస్తే వస్తువులు సులభంగా కట్టవుతాయా? తిరిగింది. ఆ బ్లేడ్లు కలవాలంటే హింజ్ కావాలి, హ్యాండిల్ కావాలి. ఈ 2 కలిసినప్పుడు ఒక ఆలోచన వాస్తవమవుతుంది. ఇంక్యుబేషన్ ఎఫెక్ట్. మరొక ఆశ్చర్యకర విషయం, ఉత్తమ ఆలోచనలను మనం కష్టపడుతున్నప్పుడు కాకుండా రిలాక్స్ అవుతున్నప్పుడు వస్తాయి. నడుస్తున్నప్పుడు, స్నానం చేస్తూ, నిద్రలో కూడా మెదడు నిశ్శబ్దంగా డాట్స్ కనెక్ట్ చేస్తుంది. నౌ వి మూవ్ ఆన్ టు పార్ట్ 3. ఎందుకు కొంతమంది సృష్టిస్తారు, మరికొంతమంది వాడతారు? సృష్టించేగల శక్తి అందరిలో ఉంది. కానీ సృష్టించాలని ధైర్యం చేసేవారు కొద్దిమంది. సృష్టికర్తల్లో ఉండే లక్షణాలు: ఆసక్తి, ఇది ఎందుకిలా ఉంది అని అడగడం. పరిశీలన, చిన్న సమస్యల్ని గమనించడం. ధైర్యం, తప్పైనా ప్రయత్నించడం. పట్టుదల, విఫలమైనా వదలకపోవడం. చాలామంది సౌకర్యం కోసం జీవిస్తారు, కానీ సృష్టికర్తలు పరిష్కారం కోసం జీవిస్తారు. ఒకరి పిచ్చి ప్రపంచానికి సౌకర్యమవుతుంది. నౌ వి మూవ్ ఆన్ టు పార్ట్ 5. ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుక ఉండే 5 దశలు. ప్రతి గొప్ప ఆలోచన ఈ 5 దశలతో వస్తుంది. 1. సమస్య గుర్తించడం. ఇది ఎందుకు కష్టంగా ఉంది? 2. ఎలా అని అడగడం. ఇలా చేస్తే ఎలా, లేక అలా చేస్తే ఎలా? 3. వేరువేరు ఆలోచనలను కలపడం. దీన్ని ఈ విధంగానే వాడచ్చా? దీనివల్ల ఇంకా ఏమైనా యూజున్నాయా? 4. ప్రయోగాలు చేయడం. చూద్దాం పనిచేస్తుందా? 5. విఫలమైనా కొనసాగించటం. మళ్ళీ ప్రయత్నిస్తా. ఇది కేవలం ఆవిష్కరణలకు మాత్రమే కాదు, జీవితానికి కూడా వర్తిస్తుంది. ద లాస్ట్ వన్, పార్ట్ 5. ఆధునిక యుగంలో సృజనాత్మకత. ఇప్పటి కాలం అత్యంత ఉత్సాహకరమైనది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒంటరిగా సృష్టించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిష్కరణ సహకారంతో జరుగుతోంది. డిజైనర్లు, సైంటిస్టులు, కోడర్లు కలిసి పనిచేస్తున్నారు. AI, డేటా, సోషల్ మీడియా ఆలోచనల వేగం పెంచుతున్నాయి. ఒక దేశంలో ఆలోచన ఇంకొక దేశంలో వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆవిష్కరణ కొద్దిమందికి ప్రత్యేక హక్కు కాదు, అందరికీ అవకాశం. కాని ఇప్పటికీ ప్రతి మార్పు మొదలవుతుంది ఒకరి ఆసక్తి ప్రశ్నతో. మరోసారి మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు, కార్ నడిపినప్పుడు, కాఫీ తాగినప్పుడు గుర్తుంచుకోండి, ఆ వెనుక ఒక మనిషి ఉన్నాడు.
అతను ఇదో ఇలా ఎందుకుంది, దీన్ని ఇంకా బెస్ట్గా మార్చవచ్చా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ఒక్క ప్రశ్నే ప్రపంచాన్ని మార్చింది.